ये डाल दे सब ये शेर अन्य ये शेर मुक्का लेगा महात्मा गांधी महात्मा गांधी बापू जी बापू जी बापू जी జాతిపిత మహాత్మా సిరిసిల్ల పట్టణ ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ నాయకుల తోటి సోదరులందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన యొక్క భారతావనికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి పూలమాలలు వేయడం జరిగింది. వారు అహింసా మార్గంతో మన యొక్క దేశం నుండి తెల్లదొరలను పాల్గొన్నటువంటి తీరు ప్రపంచాన్ని అభ్రపరిచింది. వారు అనుసరించిన విధానము అహింసతోనే అన్ని సాధ్యమవుతుందని చెప్పి నిరూపించి మనందరికీ జాతిమైనటువంటి మహానుభావుడు ఈరోజు అతని యొక్క జన్మదినం కావడం సందర్భంగా వారికి శుభాభివందనాలు. స్వాతంత్ర సమరయోధుడు ఈ యొక్క భారతదేశానికి 200 సంవత్సరాల బ్రిటిష్ కబంధాల హస్తాల నుండి విముక్తి కల్పించినటువంటి మాననీయులు జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మరొక మహనీయుడు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా కూడా అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే సిరిసిల్ల పట్టణ ప్రజలకు పుర ప్రముఖులకు అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆ మహనీయులను తలుచుకుంటూ వారి భారతదేశానికి బ్రిటిష్ కబంధాస్తాల నుంచి ఈ యొక్క స్వతంత్రాన్ని తేవడానికి వారు చేసిన కృషి, సత్యాగ్రహము, అహింస ద్వారానే ఒక పెద్ద దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మాననీయులు మహాత్మా గాంధీ గారు మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారు చూపినటువంటి బాటలో ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ యొక్క భారతదేశానికే ఒక జాతిపితగా వారు ఒక మాట చెప్తే మొత్తం దేశమంతా ఒకతాటిపై ఉండి ఇలా స్వాతంత్రం తీసుకున్నటువంటి పరిస్థితి, వారి యొక్క మాటనే వేదం. ఈ విధంగా వారు వారు చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీ సైనికుల వలె మేమందరం కూడా వారి బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ, వారి పరంపరలో ఈరోజు సోనియా గాంధీ గారు కానీ, ఆనాడు దివంగత రాజీవ్ గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఈ పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ యొక్క గాంధీ అహింస సత్యాగ్రహం మాటలోనే నడుచుకుంటూ వారి బాటలో మేము కూడా నడుచుకుంటూ మరొకసారి గాంధీ జయంతి పక్షాన అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలను సమర్పించుకొని ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు, ఈ దేశానికి చేసినటువంటి వారి కృషి ఒకసారి స్మరించుకుంటూ వారు చూపినటువంటి మార్గంలో అహింస సత్యాగ్రహం అనేటువంటి పద్ధతుల్లో ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి మహనీయులు. వారి యొక్క విధానాన్ని ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా అగ్రదేశాలు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క ఆదర్శంగా తీసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. వారు చూపినటువంటి బాటలో గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి వారి యొక్క సిద్ధాంతం ప్రకారంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వారు చూపినటువంటి మార్గంలో పంచవర్ష ప్రణాళికలతో గ్రామ స్వరాజ్యాన్ని
స్థాపించినటువంటి మహనీయులు మనం జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఇప్పుడు నెహ్రూ, మన మన్మోహన్ సింగ్ గారు, భారత కాంగ్రెస్ పార్టీ ప్రధానులందరూ కూడా వారు చూపినటువంటి బాటలో పయనిస్తూ ఈ దేశాన్ని అగ్రదేశాలతో సమానంగా తీసుకెళ్లినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారు చూపినటువంటి బాటలో అహింస సత్యాగ్రహం అనేటువంటి బాటలో ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా ఒక ఏకతాటపైకి తీసుకురావాలి, ప్రజలకు న్యాయం జరగాలి, మరి అట్టడుగున ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి ప్రజానిక స్థితిగతులన్నీ తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు కూడా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ గ్రామ స్వరాజ్యం ద్వారానే మన తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచుకోవాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అంతా కూడా వారు చూపినటువంటి బాటలో నడుస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీలందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి, చదువులో కానీ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ సముచితమైనటువంటి ప్రాధాన్యత ఉండాలి అనేటువంటి దాంట్లో వారిని ఆదర్శంగా తీసుకొని రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయులు రేవంత్ రెడ్డి గారు మరి వారి మంత్రివర్గం. ఈ సందర్భంగా మరి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినదించినటువంటి దివంగత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు రావటం విశేషం. వారికి కూడా మరి మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన మహాత్మా గాంధీ గారికి, జవహర్లాల్ మన శాస్త్రి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు చూపినటువంటి బాటలో మరి వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి దాంట్లో అందుకే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి వారు నినదించినటువంటి బాటలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ వారు చూపినటువంటి బాటలో అందరం నడుస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని భావి తరాలకి భారతదేశ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి 125 సంవత్సరాలు రేపు జనవరి వస్తే 120 సంవత్సరాల క్రితం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా చేసినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క వారి స్ఫూర్తిని మనం అందరం కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత నడుం బిగించి ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తాం.